ఆదిలాబాద్ జిల్లాలో చిన్న వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నారని తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షులు జొరగం సంతోష్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. వ్యాపారస్తులకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సహకరించాలని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో బడా షాపింగ్ మాల్స్ రావడం వలన అలాగే ఆన్లైన్ వ్యాపారం వలన వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. అలాగే పట్టణాభివృద్ధి విషయంలో 25 ఏళ్లుగా ఎలాంటి మార్పు లేదని అన్నారు. ముఖ్యంగా తాంసీ రైల్వే గేట్ సమస్య వలన ఆదిలాబాద్ జనాభాలో 40% మంది ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆధ్వర్యంలో మరి ఇది 2010లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ వ్యాపారస్తుల గురించి వ్యాపారస్తులు చాలా సమస్యలతో మరి నష్టాల్లో ఉన్నారు. ఈరోజు వ్యాపారస్తులు ఎట్లా నష్టపోతున్నారంటే పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా నష్టపోతున్నారు. ఈ వ్యాపారస్తులకు అండగా ఉండాలని చెప్పేసి, వ్యాపారస్తులకు ప్రభుత్వం కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము ఈ తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేము డిసైడ్ చేసినాం. ఇందులో భాగంగా వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చినా త్వరగా పరిష్కరించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా మేము ప్రశ్నించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆదిలాబాద్లో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ కనిపిస్తలేదు. ఆదిలాబాద్లో ముందున్న ఫ్యాక్టరీ లేవు, ముందున్న మరి సిసిఐ అది తెరవక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ముఖ్య విషయం ఏంటంటే రైల్వే గేట్ దగ్గర చాలా పెద్ద సమస్యగా మారింది. దాదాపు రోజు 20 సార్లు గేట్ పడడం, రాకపోకలకు ఇబ్బంది గురి కావడం. ఆదిలాబాద్ జనాభాలో 40% మంది అటు బెల్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి పట్టీల సైడ్ ఉన్నారు. స్టే ఇచ్చిండ్రు. ఎంతవరకు